అష్టాదశ మహాపురాణాలలో 18వ మరియు చివరి పురాణం పేరు బ్రహ్మాండ పురాణం. ఈ పురాణాన్ని భవిష్య కల్పంలో సృష్టికర్త అయిన బ్రహ్మ మనువుకి బోధించగా ఆ తర్వాత దీనిని వాయుదేవుడు వ్యాసుడికి ఉపదేశించాడు. బ్రహ్మ సృష్టికి సంబంధించిన సమస్త విషయాలను చెప్పే పురాణం కాబట్టి ఈ పురాణాన్ని బ్రహ్మాండ పురాణం అని అన్నారు. బ్రహ్మాండ పురాణాన్ని మహావిష్ణువు యొక్క అస్థులనతో అంటే ఎముకలతో పోలుస్తారు. ఈ పురాణంలో మొత్తం 121 అధ్యాయాలు మరియు 12,000 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం ప్రక్రియాపాదం, అనుషంగ పాదం, ఉపోద్ఘాత పాదం మరియు ఉపసంహార పాదం అని 4 పాదాలుగా విభజించబడింది. ఈ పురాణంలోని మొదటి పాదం అయిన ప్రక్రియ పాదంలో బ్రహ్మ పుట్టుక గురించి, బ్రహ్మ నిర్మితమైన సృష్టి వర్ణన గురించి, నైమిసారణ్య యొక్క సమగ్ర వర్ణన గురించి మరియు వరాహ అవతారం గురించి చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.